ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు నమ్మదగిన వాడు, చాలిన దేవుడు. ఇంతగా ఆయన మనల్ని కాపాడి సంరక్షించటంలోనే ఆయన తన ప్రేమను మన ఎడల ఆయన వెల్లడి చేస్తున్నారు. కనుక ఆయన ప్రేమకు మనం ప్రతిదినం ఆయన చూపిన ఆ యొక్క కనికరం, దయ, వాత్సల్యత, ఆయన కేరింగ్, ఆయన సంరక్షణకు మనం నిశ్చయంగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన నామాన్ని మనం కనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడైనటువంటి పౌలు దేవుని యొక్క దర్శనాన్ని పొంది ఆయన సేవ చూస్తూ అనేక ప్రాంతాల్లో ఆయన తిరిగాడు. అనేక చోట్ల ఆసియాలోను అనేక ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన వెళ్ళినటువంటి విషయాలు అపోస్తుల కార్యంలో మనం గమనిస్తాం. సో ఒక సందర్భంలో ఆయన కొరింథు అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాసినప్పుడు, రెండో పత్రికలో ఆయన మొదటి అధ్యాయంలోనే తాను వెళ్ళిన మార్గాలలో, తాను అనుభవించిన అనుభవాల్లో ఆ సంఘానికి అనేక విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని అన్నాడు. ఏంటయ్యా తెలియకుండా ఉండేది అని అంటే, మాకు కలిగిన శ్రమలలో దేవుని ఆదరణ, మా శ్రమలలో దేవుని ఆదరణ, మాకు కలిగినటువంటి శ్రమలలో దేవుని ఆదరణ. అనేక పర్యాయాలు మొదటి పత్రికలో మనం గమనిస్తాం ఆయన ఏ విధంగా శ్రమలు అనుభవించాడు. అలాగే ఈ రెండో పత్రికలో ఆయన 11వ అధ్యాయంలో వివరిస్తాడు. అనేక మార్లు, అనేక పర్యాయాలు నేను అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అపరిమితముగా కొరడాలతో కొట్టబడ్డాను, ఓడ పగిలిపోయింది, దిగంబరత్వాన్ని అనుభవించాను, ఆకలి దప్పులతో ఉన్నాను. ఎన్నో అసలు మన జీవితంలో ఇటు సేవకులుగా కానీ విశ్వాసులుగా కానీ అంత భయానకమైనటువంటి అనుభవాలు ఆయన అనుభవించినవి మనం అనుభవించి ఉండలేం. ఎవరో కొద్ది మంది తప్ప అంతటి భయానకమైన రీతిలో ఆయన అనేక శ్రమలు, అత్యధికమైనటువంటి భారము అని అంటాడు. అత్యధికమైన భారం వలన కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మాకు వచ్చాయి. సో ఆయన అనుభవించినటువంటి అనుభవాలు, ఒకవైపు శారీరకంగా తనకు కలిగినటువంటి అనారోగ్యం, ఆ మాటకు ఆయన వివరణాత్మకంగా దేవుని చూచినటువంటి ఆ దర్శనాన్ని బట్టి ఆయన కళ్ళలో నుండి విపరీతంగా ఆ కళ్ళలో నుండి పొరలు రాలినటువంటి సందర్భం, ఆ తర్వాత అది పుసిగా మారి అట్లాగా ఆ కంటి బాధను అనుభవిస్తున్నటువంటి వేళలో గలతీ పత్రికలో ఆయన అంటాడు, శక్యమైతే నా నిమిత్తం మీలో కొంతమంది మీ కన్నులు ఊడబీకి నాకు ఇవ్వడానికి కూడా మీరు సిద్ధపడ్డారు అని అంటాడు. అంటే దాని ఉద్దేశం ఆయన కంటి సంబంధమైనటువంటి బలహీనతల్లో ఆయన ఉన్నట్లుగా, ఒకవైపు శారీర సంబంధమైన బలహీనత అనుభవిస్తుండగా, మరొక వైపు కపట సహోదరులు, అలాగే స్వజనుల వలన ఆపదలు, ఇలాగ నదుల వలన ఆపదలు, సముద్రాల వలన ఆపదలు, ఆయన అత్యధికమైన భారాలు అనుభవించాడు. ఈ విధమైన అత్యధికమైన భారాలు ఆయన అనుభవించినటువంటి అనుభవాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆయన కూడా ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, ఇంతటి పరిస్థితులు నాకు ఎదురవుతున్నాయి, నాకు ఈ యొక్క కనీసం శరీరంలో ఉన్నటువంటి ఈ బలహీనత అయినా తొలగించు అని అన్నప్పుడు దేవుడు చెప్పాడు కదా, నా కృప నీకు చాలును. ఆ రోజున ఆయన మాత్రమే కాదు ఆ కృపను పొందుకున్నది. నేటి దినాలలో కూడా మనకంటూ మన పరిధిలో మనం ఎదుర్కొంటున్న బాధలు, కష్టాలు, నిందలు, అవమానం, రోగాలు, తృణీకారము, ఒంటరితనం, ఎవ్వరూ లేనటువంటి అనాథ పరిస్థితి, నీ జీవితంలో అంతటి నిస్సృహ అన్నటువంటి సుడిగుండాల మధ్యలో నీ జీవితం నిలబడిన పరిస్థితుల్లో దేవుని కృప నీకు చాలు అనేది ఆ రోజున ఆయన ద్వారా దేవుడు ఈరోజు కూడా మన అందరికీ ఈ భాగ్యాన్ని కలుగు చేస్తున్నాడు. అత్యధికమైన భారము, ఒకవైపు నమ్మిన స్వజనులే, నమ్మిన అన్నదమ్ములే, సొంత అన్న అని అనుకొని ఇంట్లోకి వెళ్ళినటువంటి ఆ యొక్క తామారు పరిస్థితి అంత ఘోరమైపోయింది. సొంత అన్నగా పిలువబడినటువంటి అమ్నోను అమ్మాయిని చెడిపేశాడు కదా. ఎంతో ఘోరమైన పరిస్థితులు ఈ రోజుల్లో, ఈ కన్ను మిన్ను ఎరగని రీతిలో ఈ పాప సంబంధమైనటువంటి దురాశల దురాత్మల యొక్క
ఆ యొక్క నడిపింపులో నడిపించబడుతున్నటువంటి వారికి కూతురని లేదు, చెల్లెలని లేదు, తల్లి అని లేదు. ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి ఆ జీవితాల్ని అనుభవించుచున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగా కొంతమంది వేదన పడుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలం ముందు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పితరుడైనటువంటి దావీదు జీవితంలో కూడా మనం గమనిస్తే, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న వ్యక్తిని దేవుడు పిలిచి తన అన్నదమ్ముల మధ్యలో తండ్రి ఇంట్లో అభిషేకింపచేశాడు ప్రవక్త ద్వారా. ఆనాటి నుండి దేవుని ఆత్మ ఆయన మీద ఉంది. కానీ ఆ దేవుని ఆత్మ అనేక విధాలుగా, ఒకవైపున సింహము ఎలుగుబంటిని వాటిని చీల్చాడు. అదే సమయంలో మరోవైపున అందరినీ, దేశాన్ని భయపెట్టినటువంటి గొలియాతును ఆయన జయించాడు. ఆడు తర్వాతనే అసలు యుద్ధం ఆయన జీవితంలో ప్రారంభమైంది. గొలియాతు అయినా ఒకసారి చచ్చిపోయాడు. ఇటువైపు చూస్తే సింహం అయిన ఎలుగుబంటి అయినా ఒకసారి వాటిని కొట్టి చంపాడు. కానీ నిరంతరం తన జీవితంలో సౌలు చనిపోయేంత వరకు సౌలు ద్వారా ఆయన ఈ 3 విధాలైన అనుభవాలను అనుభవించాడు. సింహము యొక్క బలము, ఎలుగుబంటి యొక్క బలము, ఆ యొక్క గొలియాతు యొక్క ప్రభావం, బలము నుండి దేవుడు ఆయన్ని విడిపించినట్లుగానే ఈ 3 విధాలైనటువంటి స్వభావాలు ఈ యొక్క సౌలులో మనం చూడగలుగుతున్నాం. సౌలు దావీదు మీద నాటు నుండి విషపు చూపు నిలిపెను అని రాబడి, కపటముతో, విషముతో ఏ విధం చేతనైనా దావీదును చంపాలన్న ప్రయత్నాల్లో ఎన్నో సందర్భాల్లో దావీదును చంపాలని సౌలు తలంచాడు. దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గొలియాతుని చంపేశాడు. కానీ సౌలును చంపలేదు. ఎందుకని తెలుసా? ఎన్నోసార్లు సౌలు అంది వచ్చినా, సౌలును చంపే పరిస్థితులు వచ్చినా సౌలును దావీదు చంపలేదు. ఎందుకంటే దావీదులో ఒకే ఒక తీర్మానం ఏంటంటే, యెహోవా అభిషేకించిన వారిని నేను ముట్టను. దేవుడు అభిషేకించాడు కనుక అతను ఎంతటి దుర్మార్గంగా ప్రవర్తించినా నేను అతన్ని ముట్టను. సో ఆ విధమైనటువంటి తీర్మానం వాస్తవంగా అనేక సందర్భాల్లో సౌలు దొరికాడు. కానీ సౌలును చంపడానికి తనతో ఉన్న దావీదుతో ఉన్నవారు దావీదుని ప్రేరేపించినా దావీదు లోబడలేదు. దేవుని బిడ్డలారా, దాని ప్రతిఫలం మనం గమనిస్తే దావీదు యొక్క రాజ్యము సూర్యుడనంత వరకు, హల్లెలూయా, 2 మాటలు మనం చూసాం. అత్యధిక భారంతో, శ్రమలలో, శారీరకంగాను, కపట సహోదరుల ద్వారాను, చుట్టూ ఉన్న వారి ద్వారా ఎదుర్కొన్నటువంటి ఆ వేదన, దేవుని కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అన్న వాగ్దానాన్ని పౌలు గారు పొందినట్లుగా మన జీవితంలో మనం దేవుని సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో మనం ఓర్చుకొని కనిపెడుతున్నప్పుడు ఆ వాగ్దానం మనకు కూడా వస్తాయి. రెండవదిగా, దావీదు లాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, దావీదు తన యొక్క దేశాన్ని విడిచి అన్యుల దేశంలోకి వెళ్ళాడు. దావీదు తన దేశాన్ని విడిచి ఆ యొక్క అరణ్యంలో, అలాగే మనం గమనిస్తున్నాం ఆయన కొండల్లో, లోయల్లో, గుహల్లో ఈ విధంగా ఎంతో భయానకమైన పరిస్థితుల్లో జీవించినటువంటి జీవితాలను మనం చూస్తాం. నెమ్మది లేని, సుఖము లేని, సంతోషం లేని, సమాధానం లేని భయంకరమైన పరిస్థితులు గుండా ఆయన వెళ్ళిన సందర్భాలు మనం చూస్తాం. మన దేశంలో మనము ఇప్పుడు ఉన్న కాలాన్ని బట్టి చూస్తే రాత్రి 9-10 అవుతుండగానే మంచు పడుతుంది. కొంచెం మంచే. కానీ ఇతర దేశాల్లో అదేవిధంగా ఆ యొక్క యెరూషలేము ప్రాంతాల్లో మంచు మామూలుగా వర్షం పడినట్టుగా పడుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా రాత్రి పగలు ఎంతో వేదన అనుభవించాడు. కానీ దావీదు సౌలును చంపేస్తుంటే ఎప్పుడో రాజైపోయేవాడు. దేవుడు అభిషేకించిన అతన్ని నేను ముట్టనని దావీదు సైలెంట్ అయిపోయినందువలన దేవుడు ఆయన యొక్క రాజ్యాన్ని యుగాలుగా సూర్యుడున్నంత కాలం ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శ్రమలలో దేవుని ఆదరణ గుర్తుపట్టుకుంటున్నావా? నీవు ఏ మార్గాల్లో వెళ్తున్నా, ఏ శ్రమల్లో ఉన్నా దేవుని ఆదరణ, నువ్వు కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత ఆయన మనల్ని పూర్ణులుగా చేస్తాడని దావీదు పేతురు గారు చెప్తున్నాడు. కనుక మనం కొంచెం కాలం శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మనల్ని ఎంతో ప్రేమించిన వారు కూడా మనకు దూరం అవ్వచ్చు, మనల్ని గాయపరచవచ్చు, మనకు వేదన కలిగించవచ్చు, మనల్ని తృణీకరించవచ్చు, మనల్ని అవమానకరంగా మాట్లాడవచ్చు.
అయినప్పటికీ కూడా మనం సహనముతో దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ శ్రమలలో దేవుని ఆదరణ మనకు తోడై నిలుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పితృడైనటువంటి దైవజనుడు మీ దాసుడు పౌలు గారి యొక్క అనుభవాలు మాకు తెలియచేశారు. అలాగే దావీదు గారి యొక్క అనుభవాలు మాకు తెలియచేశారు. శ్రమలలో మీ ఆదరణ మేము ఈ రోజున ధ్యానించుకోవడానికి మీరు కృప చూపించారు. మా జీవితాల్లో మేము ఏ స్థితిలో ఉన్నామో, ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితాలు ఏ భారంతో ఏ వేదనతో ఉన్నారో, ఏ విధమైన కన్నీళ్ళు, దుఃఖం, నిందలు, శ్రమలలో అయ్యా అవమానాల మధ్యలో ఉన్నారో మీకు తెలుసు కనుక నిత్యముగా వాటి నుండి నీ బిడ్డలకు విడుదల అనుగ్రహింపచేసి మీ ఆదరణతో నీ బిడ్డలను ఆదరించండి. మా పితరులకు మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా నీ బిడ్డలైన మా అందరికి కూడా మీరు అనుగ్రహిస్తూ నడిపించి మీ నామం మహిమపరచుకుని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృప, ఆ శ్రమల మార్గాలు వెళ్తున్న వారికి ఆ యొక్క దేవుని ఆదరణను తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయంగా దేవుడు ఆ విధంగా మనకు తోడై ఉండి మన శ్రమ అంతట్లో ఆయన ఆదరణ చేత ఆదరిస్తాడు. నీతో ఉన్న వారిని కూడా నువ్వు ఆదరించు. ఈ మాటలు అనేకులకి షేర్ చేసి దేవుని యొక్క ఆదరణ వారు పొందేటట్లుగా నీ యొక్క ప్రయత్నం కూడా కొనసాగించబడాలని దేవుని సేవకులుగా కోరుకుంటున్నాం. కృప మనకు తోడుగా ఉండాలని